హాయ్ హలో నమస్తే, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బేసికల్ గా మనందరికి చాలా సమస్యలు ఉన్నాయి. సో అందులో పెద్దవాళ్ళకి విపరీతమైన సమస్యలు ఉంటే మనకి అంటే యూత్ కి టీనేజర్స్ కి అన్నిటికంటే పెద్ద సమస్య హెయిర్. హెయిర్ అంటే హెయిర్ ఫాల్ సమస్య కాదు, ఉన్న హెయిర్ వైట్ గా మారిపోవడం. అసలు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది? ఓకే, వయసు అయిపోయిన వాళ్ళకి వచ్చిందంటే దానికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. బట్ టీనేజర్స్ గా అట్లీస్ట్ 14 to 19 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు వైట్ హెయిర్ త్వరగా వస్తుంది? యాక్చువల్లీ మనం చాలా మందిని చూస్తుంటాం. వీటిని కొందరైతే బాల మెరుపు అని కూడా అంటారు. అంటే తక్కువ వయసులోనే వైట్ హెయిర్ రావటాన్ని బాల మెరుపు అని చెప్పి మన సొసైటీలో చాలా మంది చెప్తుంటారు. అసలు ఈ వైట్ హెయిర్ రావడానికి గల కారణాలు ఏంటి? సో బేసికల్ గా రెండు కారణాలు. ఒకటి, వయసు అయిపోవడం వల్ల వైట్ హెయిర్ రావడం. ఇక రెండు, జెనెటిక్ ఇష్యూస్. అంటే మన ఫ్యామిలీలో వంశపారంపర్యంగా ఎవరికైనా సరే వైట్ హెయిర్ ఉంటే అది రావడం ఒక ఆచారం. ఈ రెండు కాకుండా అంటే ఫ్యామిలీలో ఎవరికి వైట్ హెయిర్ లేకపోయినా లేదంటే వయసు అంత కాకపోయినా ఈ వైట్ హెయిర్ రావడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజు మనం దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరికైతే వైట్ హెయిర్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీకోసమే. సో హెయిర్ కి సంబంధించి మనం మాట్లాడాలంటే మన హెయిర్ అనేది ఎయిదర్ బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇది కామన్. సమ్ వెస్టర్న్ కంట్రీస్ పక్కన పెట్టండి, మన ఇండియా గురించి మాట్లాడదాం. ఈ బ్లాక్ కలర్ రాను రాను ట్రాన్స్పరెంట్ గా మారిపోతుంది, అది వైట్ గా మారిపోతుంది. ఇలా మారడానికి గల కారణాలు ఏంటంటే మన స్కాల్ప్ కి సంబంధించి హెయిర్ ని బ్లాక్ గా ఉంచేటటువంటి మెలనిన్ అనేటటువంటి ఒక కెమికల్ రెగ్యులర్ గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ మెలనిన్ మన హెయిర్ కి సంబంధించి ఆ కలర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మెలనిన్ అనేటటువంటి ఈ కెమికల్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా హెయిర్ అనేది ట్రాన్స్పరెంట్ స్టేజ్ కి వచ్చేస్తుంది, అదే వైట్ హెయిర్ గా వచ్చేస్తుంది. సో మెలనిన్ ఎందుకు తగ్గుతుంది? మనం తీసుకున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ వల్ల అది తొందరగా రిలీజ్ అయిపోతుంది. అంటే ఒక వయసు తర్వాత అవి ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవడం తగ్గుతాయి. బట్ మన స్ట్రెస్ వల్ల అది ఓవర్ గా ప్రొడ్యూస్ అయ్యి మనకి త్వరగానే అక్కడ రిలీజ్ అవ్వాల్సినటువంటి కెమికల్స్ అంతమైపోతాయి. సో అందువల్లనే అది కెమికల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల త్వరగా చాలా మందికి హెయిర్ వస్తుంది. అందువల్లే చెప్తారు చాలా మంది కూడా ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పి. సో వైట్ హెయిర్ ఉన్న చాలా మందిని మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎక్కువగా ఆలోచించే వాళ్ళు, లైక్ ఓవర్ థింకర్స్ అయి ఉంటారు అనమాట. సో అదే ఈ టీనేజర్స్ కి త్వరగా వైట్ హెయిర్ రావడానికి కారణం. ప్రస్తుతటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ మాత్రం స్ట్రెస్ తీసుకుంటున్నారు మరి. సో కాబట్టి ఈ వైట్ హెయిర్ రావడానికి అదొక కారణం అని చెప్పి ఫారెన్ లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ చెప్పడం జరిగింది అనమాట. ఇక దాంతో పాటు మన బాడీలో ఏవైతే ప్రోటీన్స్, ఈ న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా సరిగ్గా బాడీకి అందకపోతే, లైక్ ప్రోటీన్ కావచ్చు, జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, విటమిన్ B12 కావచ్చు, హిమోగ్లోబిన్ సరిగ్గా లేకపోయినా లేదంటే సి విటమిన్లు సరిగ్గా లేకపోయినా సరే బాడీకి సంబంధించినటువంటి న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడంతో స్కాల్ప్ వరకు బ్లడ్ అనేది ఒక ఫ్లోటింగ్ జరగదు. అంటే లైక్ హెయిర్ కి సంబంధించినంత వరకు వెళ్లాల్సినటువంటి ఆ రెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో హిమోగ్లోబిన్ వాటిని పంప్ చేయకపోవడం వల్ల, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల సో ఈ విధంగా బ్లాక్ హెయిర్ వచ్చేటటువంటి ప్లేసెస్ లో వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతుంది. అంటే వాటికి అందాల్సినటువంటి న్యూట్రిషన్స్ అందకపోవడమే ఇందుకు ఒక కారణం అంటారు. ఇక దాంతో పాటు చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి కూడా, సో ఎవరైతే క్యాన్సర్ వచ్చి వాళ్ళు కీమోథెరపీస్ చేయించుకుంటూ ఉంటారో సో వాళ్ళకు కూడా దీనికి సంబంధించినంత వరకు ఆ ఇవ్వాల్సినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవడం తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళకు కూడా వైట్ హెయిర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరికైతే హెచ్ఐవి సోకుంటే వాళ్ళకి కూడా వైట్ హెయిర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయంట. ఈ విధంగా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఇక దాంతో పాటు మనం చెప్పుకోవాల్సింది, ఎవరైతే ఎక్కువగా బయట ప్రదేశాల్లో ఎక్కువగా సంచరిస్తుంటారో, ఎవరైతే ట్రావెల్ ఎక్కువ ఇష్టపడతారో సో వాళ్ళ మీద ఎప్పుడు ఈ యూవీ రేసెస్ అనేవి ఎక్కువగా ప్రెషర్ పెడుతూ ఉంటాయి. అంటే యూవీ రేసెస్ సన్ నుంచి వచ్చేటటువంటి ఆ రేసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి వల్ల కూడా బాడీలో రిలీజ్ అవ్వాల్సినటువంటి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వకపోవడం వైట్ హెయిర్ కి మరొక కారణం. ఇక దాంతో పాటు మనం తీసుకునేటటువంటి ఫుడ్, కింద చెప్పినటువంటి న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా వైట్ హెయిర్ రావడానికి కారణం అవుతాయి. సో ఇక దీంతో పాటు నెక్స్ట్ వైట్ హెయిర్ రావడానికి మరొక కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో సమ్ టైమ్స్ మన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. కొన్ని సార్లు చాలా తొందరగా, ఈ మధ్య కాలంలో అయితే 5-6 ఏళ్ల పిల్లలకు కూడా చాలా విషయాలు తెలిసిపోతాయి. 18 ఏళ్ళు వస్తే కానీ నాకు ఏ విషయం తెలియలేదు, కానీ కొందరికి చాలా తొందరగా తెలిసిపోతాయి. సో ఈ విధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను వైట్ హెయిర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఎందుకురా మనం ఇంతమందిని చూస్తున్నాం అంటే ఇదేనమాట. సో తక్కువ వయసున్న వాళ్ళకి వైట్ హెయిర్ రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ తో పాటు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి స్ట్రెస్ ఇష్యూస్. సో ఏజ్ పెరగకుండా, వంశపారంపర్యంగా కాకుండా ఎవరికైతే వైట్ హెయిర్ వస్తుందో వాళ్ళు న్యూట్రిషన్స్ ని ఖచ్చితంగా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇక దాంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి.
ఇక థర్డ్ వన్, బయట ఈ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దానికి తగ్గట్టు వాళ్ళు సేఫ్ మెజర్మెంట్స్ తీసుకొని యూజ్ చేస్తూ బయట ట్రావెల్ చేస్తే బెటర్. కానీ ఇన్ కేస్ అటువంటి ఏ జాగ్రత్త తీసుకోకపోతే వైట్ హెయిర్ మీకు తొందరగా వచ్చేస్తుంది. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ 14 to 19 ఇయర్స్ ఉన్నటువంటి కిడ్స్ ఎవరైతే, యంగ్స్టర్స్, టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ఇక లైఫ్ స్టైల్ కి సంబంధించి కూడాను కొన్ని ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ వాడడం, ఏ సిరమ్స్ పడితే ఆ సిరమ్స్ వాడటం వల్ల కూడాను హెయిర్ కి సంబంధించి రిలీజ్ అవ్వాల్సినటువంటి సమ్ కెమికల్స్ రిలీజ్ అవ్వక చాలా మంది కూడా ఈ వైట్ హెయిర్ ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఎవరైనా సరే వైట్ హెయిర్ తో బాధపడుతుంటే, లేదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ లో ఎవరైనా సరే వైట్ హెయిర్ తో ఇష్యూ అవుతుంటే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. లేదా మీకు చెప్పిన ఇబ్బందిగా ఉంటే నా వీడియోనే షేర్ చేసేయండి. అండ్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.